సహచర టీచర్లే పర్యవేక్షకులు. ముఖ్యమంత్రి ఆధీనంలోని విద్యాశాఖ వింత నిర్ణయం. సో, ముఖ్యమంత్రి ప్రభుత్వ బోర్డుల పర్యవేక్షణ కోసం జిల్లాలో కమిటీలు, ఉపాధ్యాయుల పనిపైన సహచరులతోనే సూపర్వైజింగు. అందుకోసం 1800కు పైగా టీచర్లకు డెప్యుటేషన్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ప్రభుత్వ నిర్ణయం. పర్యవేక్షణ విధుల్లో పక్కదారి పట్టనున్న విద్యాబోధన, పని వాతావరణంలో విభేదాలు పొడసూపే అవకాశం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు మండిపాటు, అధికారుల భర్తీకి మంగళం పాడినట్టేనని అనుమానాలు. సో, వాస్తవానికి సుప్రీంకోర్టులో ఒక తీర్పు ఉన్నది. ఏం తీర్పు అనంటే, ఈ ఉపాధ్యాయులను వేరే ఎన్నికల విధులకు కానీ పర్యవేక్షణ విధులకు కానీ ఇతరుల జనాభా నియంత్రణకు కానీ ఈ లెక్కలకు ఉపయోగించకూడదు. ఉపాధ్యాయులు అంటే బోధనకు, దే ఆర్ మెంట్ ఫర్ టీచింగ్. సో, వాళ్ళను ఉపాధ్యాయులు బోధన చేయాలి, పిల్లలకు భవిష్యత్తు పాఠాలు బోధించాలి అని సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడంటే 1800 మంది టీచర్లను సూపర్వైజింగ్ పోస్టులో ఒక కమిటీలుగా ఏర్పాటు చేసి ఎవరెవరు ఏం పని చేస్తున్నారని ఈ టీచర్లే ఇంకో టీచర్ మీద వాళ్ళ యొక్క పనితనాన్ని అసెస్మెంట్ చేయాలి. సో, యాక్చువల్గా వీళ్ళని వేరే పనికి పెట్టొద్దు, వీళ్ళని బోధించకపోతే అసలు వాళ్ళకి జీతాలు వేయొద్దు అన్న పరిస్థితిలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారంటే అసలు ఈ టీచర్లు పనిచేస్తున్నారా లేదా అని ఇంకో టీచరు అసెస్మెంట్ చేయాలి. ఈ ఆల్రెడీ టీచర్లు పనిచేస్తున్నారా లేదా అని చెప్పడానికి మనకు ఒక డిఓ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఉన్నారు, స్క్వాడ్స్ ఉన్నారు, ఆ తర్వాత సెక్రటరీలు ఉన్నారు. ఇట్లా అనేక ఒక హైరార్కీ మనకు ఆల్రెడీ సెటప్ అయి ఉన్నది ఈ టీచర్ల యొక్క పనితనాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి. వీళ్ళకు మార్కులు, అసెస్మెంట్లు, డెవలప్మెంట్ రిపోర్ట్స్, పెర్ఫార్మెన్స్ రిపోర్ట్స్, ఇట్లా అనేకం ప్రమాణాలు, ఆల్రెడీ నిబంధనలు, నిర్దిష్టమైన గైడ్లైన్స్ ఉన్నాయి. ఇవన్నిటిని కాదని ముఖ్యమంత్రులు వచ్చినప్పుడల్లా తమదైన మార్కుని ప్రదర్శించుకోవడం కోసం కొత్త విధానాలు అవలంబిస్తుంటారు. ఆ కొత్త విధానాలు ఏంటంటే ఉన్న పనిని చెడగొట్టి పని చేసేటువంటి పట్ల వీళ్ళు ఎప్పుడు ఇట్లా కట్టెబెట్టి కూర్చే కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ ఉన్న ఉపాధ్యాయుడు ఏం చేస్తారంటే, వీడెవర్రా బాబు, వీనికి టీచింగే చెప్పరాదు, వీడు వచ్చి నా టీచింగ్ని అసెస్మెంట్ చేసే స్థాయికి వచ్చాడా అని వానికి తిక్కరేగుతుంది. ఆ తిక్కరేగి వాడు కూడా ఉన్న టీచింగ్ని కూడా బంద్ చేసే కార్యక్రమం మొదలవుతుంది. ఇప్పుడు అదే కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టు ఇప్పుడు ఉపాధ్యాయులను పని చేయించడం కోసం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వాళ్ళని కమిటీలుగా వేసి వాళ్ళని పర్యవేక్షణ విధుల్లో వాళ్ళని సూపర్వైజ్ చేయించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. సో, అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఇదేంద్రబాయ్, ఇంతమంది ఉపాధ్యాయుల మీద ఈ 1800 మంది ఏం తెలుస్తారు అనేది. ముఖ్యమంత్రి ఎందుకు దీనికి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఆ నిర్ణయం తీసుకోబోదు. సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా సొంతగా వింతైన పోకడలను అవలంబిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణకు ఉపాధ్యాయులను నియమించేందుకు ప్రభుత్వం ఏకంగా ఉత్తర్వులను జారీ చేసింది. ఈ విధానం వల్ల బోధన పక్కదారి పడుతుంది, ఉపాధ్యాయుల మధ్య విభేదాలు పొడచూపుతాయి. సో, ఉపాధ్యాయులను బోధనేతరుల పనులకు వాడుకోవద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. వాటిని లెక్క చేయకుండా పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించడం సర్కారు తీసుకున్న నిర్ణయం పైన. సో, రేపు సర్కారు తీసుకున్న నిర్ణయం పైన ఏ ఉపాధ్యాయుడు కోర్టు తలుపు తట్టినా కూడా మళ్ళీ ఈ ప్రభుత్వానికి మొట్టికాయలు పడడం గ్యారంటీ, ఈ కమిటీలు రద్దు కావడం గ్యారంటీ. సో, ఇవన్నీ తెలిసి ప్రభుత్వము పప్పులో కాలేస్తున్నది. ఇవన్నీ బెడిసి కొట్టే ప్రయత్నాలు. ఈ బెడిసి కొట్టే ప్రయత్నాల వల్ల ఏం లేదు, కాలయాపన జరగడము, నియామకాలను ఆపుకోవడము, కొంతకాలము తాము ఇవ్వాల్సిన డబ్బుల నుంచి, తాము చేయాల్సిన పనుల నుంచి తప్పించుకోవడం, అంతకు మించి ఏమీ లేదు.